ఓం శ్రీ జగన్మాత్రే నమః. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ శక్తి పీఠాలలో వివిధ అవతారాల అలంకరణలతో పూజిస్తుంటారు. ఇవి శారదా నవరాత్రులు, దసరా నవరాత్రులని కూడా పిలుస్తుంటారు. అమ్మవారిని శరదృతువుల కాలంలో ఆరాధిస్తున్నందుకు శారద నవరాత్రులని పిలుస్తారు. అమ్మవారికి శారద అని కూడా పేరు ఉంది. ఈ శరన్నవరాత్రులు అనేవి 9 రోజుల పాటు వివిధ అవతారాల అలంకరణలు చేసి 9వ రోజు వరకు భూమండలంపై సకల లోకాలలో రాక్షస భయం లేకుండా లోక కళ్యాణం కలిగింపజేసిందని, 10వ రోజు ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు సంకేతంగా విజయోత్సవ సందర్భంగా 10వ రోజు దశమిని విజయదశమి అన్నారు. ఇది మన పరంపర సంప్రదాయం. అమ్మవారు అవతారాల స్వరూపిణి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. హే భగవతి, హే గిరినందిని, మానవాళికి ఆనందాన్నిచ్చేదానివి, విశ్వమే నీకు ఒక ఆటబొమ్మ, నందుని ఇంట జన్మించిన యోగమాయవు, హాలాహలమును కంఠమున ధరించిన ఆ శివుని ఇల్లాలివి, విశ్వమంతా నీ కుటుంబమే, అందరికీ శుభాలనిచ్చేదానివి. ఓ మహిషమర్దిని, నీకు జయమవుగాక. వింధ్య పర్వత శిఖరాన విహరించే నిన్ను దేవతలందరూ ఎల్లవేళలా స్తుతిస్తుంటారు. నీకు జయం. విష్ణు మాయలో ఈ లోకమంతా ఉన్నా అది నీకు ఒక ఆట మాత్రమే, నీకు వినోదమే. నీవు వైష్ణవ మాయవి, తల్లి జగన్మాత అంటూ ఆమెను కీర్తిస్తూ ఉంటారు. దక్షయజ్ఞంలో భర్తకు గౌరవమివ్వని కారణంగా శివుడు లేని యజ్ఞం యజ్ఞమేనా, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టునా అని ప్రశ్నించి భంగపడి అగ్నిలో దూకిన సతీదేవి, ఆ సతీదేవి శవాన్ని, ఆ పరాశక్తి ఆ సతీదేవి శవాన్ని, ఆమె అవయవ భాగాలను అన్ని చోట్ల విసరగా అవయవాలు పడిన చోట శక్తిపీఠాలు వెలిశాయి. ప్రాచీన కాలంలో దాదాపుగా ఇవి 250 శక్తిపీఠాలుండేవని వినికిడి. మధ్యకాలంలో 116, 108, చివరికి ఈనాడు 52 శక్తిపీఠాలని చెప్పబడుతున్నప్పటికీ మనం స్మరించే శ్లోకం కేవలం 18 శక్తిపీఠాలనే సూచిస్తుంది. ఇవే ముఖ్యంగా మనం నిత్యం పారాయణం చేస్తూ ఉంటాము. కనీసం ఈ 18 శక్తిపీఠాలైనా మనము పారాయణం చేయగలుగుతున్నాము. శక్తి పీఠాలు వెలసిన అఖండ భారతం ఇది శక్తి భారతం. సర్వం శక్తిమయం జగత్, శక్తి ఉపాసన కేంద్రం భరతఖండం. శక్తి పీఠాలు దేశ అఖండత్వాన్ని చాటుతున్నాయి. ఆ శక్తి పీఠాలు మనకు ఈనాడు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. అదే ఆ శక్తిపీఠాలే. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండీ క్రౌంచపట్టణి అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యా ఏకవేరిక ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికం ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటికి హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరికం
వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ పీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం అంటూ ఆ శక్తిపీఠాలని మనం స్మరిస్తాం. అంటే ఈ శక్తిపీఠాలు శాంకరీదేవి అంటే శ్రీలంకలో ఉండేటువంటి శాంకరీదేవి అక్కడ ఆ భాగంలో ఆ దేశంలో ఈరోజు మనకు ఉంది. ఒకనాటి శ్రీలంక మనదే కదా. కంచి కామాక్షి తమిళనాడులో కంచిలో ఉంది. శృంఖలాదేవి ఈరోజు ఆ యొక్క గంగాసాగరం కలకత్తా దగ్గర ఉంది. చాముండేశ్వరి మైసూరులో చాముండేశ్వరి శక్తి పీఠం అనేది ఉంది. మైసూరు అనే పేరు కూడా మహిషాసుర మైసూర అనే రూపాంతరం చెందింది. జోగులాంబ ఆంధ్రప్రదేశ్లో మనకు అలంపూర్లో మనకు దర్శనమిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో భ్రమరాంబికాదేవి శ్రీశైలంలో, కొల్హాపూర్ మహారాష్ట్రలో మహాలక్ష్మీదేవి, అదే మహారాష్ట్రలో ఆ యొక్క ఏకవీరికాదేవి కూడా దర్శనమిస్తోంది.